రాజమహేంద్రవరం నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఫాల్గుణ ఉత్తర పౌర్ణమి ఉత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. తమిళనాడు సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న ఈ ఉత్సవంలో భక్తులు చూపిన అచంచలమైన భక్తి అబ్బురపరిచింది. సుమారు 10 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలో ఉన్న వందలాది మంది భక్తులు తెల్లవారుజామునే గోదావరి తీరంలోని పుష్కర ఘాట్కు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తమ మొక్కులు తీర్చుకోవడానికి నోటికి శరీరానికి ఇనుప శూలాలను గుచ్చుకొని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. కొంతమంది భక్తులు కావళ్లను పల్లకీలను మోస్తూ స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. సుమారు 700 మంది మహిళా భక్తులు పసుపు వస్త్రాలు ధరించి శిరస్సున కలశాలు ధరించి 12 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో పాల్గొన్నారు. పుష్కర ఘాట్ నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వరకు అట్టహాసంగా సాగింది. గత 49 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి రావడంతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.